చంద్రబాబు వెళ్ళడం మానేశారా? ఈ రూట్లో వెళ్ళొద్దంటే కావాలని ఆ రూట్లో పోయినదే కదా గొడవ పొంగనూరు దగ్గరది. అప్పుడు సెక్యూరిటీ ఇచ్చారా తీసేశారా? పర్మిషన్ లేదు కాబట్టి అని చెప్పేసి ఉంచారుగా, కంటిన్యూ చేశారు కదా. ఇవాళ జగన్ దగ్గరకు వచ్చాడు, కంప్లీట్ రివర్స్ నడుస్తోంది. ముందు అక్కడ మైకులు అనౌన్స్ చేశారట, ఇక్కడ రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదు, అనుమతి లేదు అని చెప్పేసి. అంటే ఏంటి, పోలీసులకు తెలుసు కదా. తెలిసినప్పుడు నువ్వు తర్వాత కేసు పెట్టు, లేదా అతను అక్కడికి రావడం ఇష్టం లేదు అరెస్ట్ చేస్తే రాజకీయం అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అతను చావేది అతను చావాలి, మేము దగ్గర లేము, మాకు సంబంధం లేదు, పర్మిషన్ తీసుకోలేదు ప్రభుత్వానికి. అంటే ఇదే గనక చంద్రబాబు గారి ఇంటి పక్కన ఆ కృష్ణానది మీదన ఆ కరకట్టకి సంబంధించి డ్రోన్ సర్వే చేస్తే, చంద్రబాబు గారి ఇంటి మీద డ్రోన్ ఎగరేశారు, బాబు గారి సెక్యూరిటీకి ప్రమాదం. లేకపోతే ఆయన ఉన్నటువంటి జైలు ఏరియాలో అదేది డ్రోన్ ఎగరేశారు కాబట్టి చంద్రబాబు గారిని అవమానించడానికి, లేదా ఆయన సెక్యూరిటీకి థ్రెట్. అలాగే ఆయన కరకట్ట దగ్గర ఉన్నటువంటి సందర్భంలో సెక్యూరిటీ థ్రెట్. జగన్ ఇంటి ఎదురుగుండా గడ్డి తగలబడుతుంది. ఆ ముక్క పోలీసులు ఆర్పల, వాళ్ళ ఆఫీసులో వాళ్ళే పరిగెత్తుకెళ్ళి ఆర్పుకున్నారు. ఆర్పితే సిగ్గుపడాల్సింది ఎవరు? సెక్యూరిటీ కదా. జగన్ ఇంటి ఎదురుగుండా పోని పక్కన ఆ మూలలో